హలో గైస్, మన హీరోలు ఫ్రమ్ తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఇండస్ట్రీ కొన్ని మూవీస్ని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ అయిన మూవీస్ ఎంత హిట్ అయ్యాయంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి, కొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. సో వాళ్ళు ఏ మూవీస్ని రిజెక్ట్ చేశారు, వాళ్ళ కెరీర్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది చూద్దాం. ఫస్ట్ మూవీ, సో టోటల్ 10 మూవీస్ ఉన్నాయి. నేను 10th ప్లేస్లో మహేష్ బాబు ఏ మాయ చేసావే మూవీని రిజెక్ట్ చేశారు. అది మనకు తెలుసు, నాగ చైతన్య ఇంకా సమంత చేశారు అని. సో ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. 125 days పైగా ఆడిన మూవీ అది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆ స్టోరీ, ఆ డైలాగ్స్, చాలా పెద్ద మ్యూజికల్ హిట్. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అది మహేష్ బాబు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ గౌతమ్ మీనన్ మహేష్ బాబుకే చెప్పారు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆ మూవీ మహేష్ బాబు చేసుంటే ఎలా ఉండేది? ఆ మూవీ మహేష్ బాబు చేసుంటే నా ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే, ఖుషి అయితే ఎలా ఉందో పవన్ కళ్యాణ్ ఒక మాస్ హీరో, అవునా కాదా? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒక మాస్ హీరో, కానీ అతనికి ఒక క్లాస్ మూవీ ఖుషి లాంటి పడింది. కానీ మహేష్ బాబుకి ఒక్కడు ఉన్నా, వేరే మూవీస్ ఉన్నా కానీ మరీ ఏ మాయ చేసే టైప్ ఆఫ్ లవ్ స్టోరీ లేదు. సో మహేష్ బాబుకి అతనికి ఉన్న గ్లామర్కి, ఆ మిల్క్ బాయ్ ఇమేజ్కి అంత మంచి లవ్ స్టోరీ పడుంటే అతని కెరియర్లో ఒక మంచి స్టోరీగా, మంచి మూవీగా మిగిలిండేది అని నా ఒపీనియన్. నెక్స్ట్ 9th ప్లేస్లో రామ్ చరణ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీని రిజెక్ట్ చేశాడు. అగైన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈజ్ ఆల్సో డైరెక్టెడ్ బై ద సేమ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. అది ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఎంత పెద్ద హిట్, సూర్యకి ఎంత మంచి పేరు తీసుకువచ్చింది, యాక్టింగ్ పరంగా కానీ, స్టోరీ వైజ్గా కానీ, బాక్స్ ఆఫీస్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో, తమిళ్లో అనేది చెప్పలేం. ఈవెన్ అదర్ ఇండస్ట్రీ నుంచి కూడా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ని రీమేక్ చేశారు. అది చాలా బ్లాక్ బస్టర్ మూవీ అయింది. అదే మూవీ మన రామ్ చరణ్కి పడి ఉంటే ఎలా ఉండేది? డెఫినెట్గా హిట్ అయి ఉండేది. రామ్ చరణ్ కూడా చేసేవాళ్ళు బాగానే యాక్టింగ్. ఎందుకంటే రామ్ చరణ్కి ఆరెంజ్ మూవీ వల్ల ఫ్లాప్ వచ్చింది, అలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఇప్పుడు ఎంతో పెద్ద హిట్ అయింది. ఎట్ ద సేమ్ టైం రామ్ చరణ్కి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ పడుంటే ఆ డబుల్ యాక్షన్ రోల్, ఆ ఓల్డ్ గెటప్, ఆ యంగ్ గెటప్, ఆ లవ్ స్టోరీ, ఆ మ్యూజికల్ అన్నీ చాలా బాగా సెట్ అయ్యేవి. సో రామ్ చరణ్ ఈ మూవీ చేసుంటే అతని కెరియర్లో ఇంకో బెస్ట్ మూవీగా డెఫినెట్గా మిగిలి ఉండేది. నెక్స్ట్ నెంబర్ 8 ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ భద్రా మూవీని రిజెక్ట్ చేశాడు. భద్రా మూవీ రవితేజ చేశాడు. మనకి ఎంత బ్లాక్ బస్టరో తెలుసు. ఆ మ్యూజిక్, డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ కానీ, బోయపాటి శ్రీను, ఇప్పటికీ చాలామంది నమ్మరు ఏంటిదంటే బోయపాటి శ్రీను అయినా ఈ మూవీని డైరెక్ట్ చేసింది అతనేనా అనేసి. కానీ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మాస్ యాంగిల్లో కామెడీ ఉంటుంది, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ఇలాంటి మూవీ ఎన్టీఆర్కి పడుంటే డెఫినెట్గా ప్లస్ అయి ఉంటుంది. కానీ ఆబ్వియస్లీ ఇప్పుడు భద్రా మూవీ చూశాక మనకేమనిపిస్తుంది అంటే దీనికి రవితేజ తప్ప ఎవరు సెట్ అవ్వరు, రవణకే ఇది సూపర్ ఉంటుందని. కానీ ఒకవేళ ఇది ఎన్టీఆర్కి పడుంటే, బోయపాటి శ్రీను ఎన్టీఆర్తో దమ్ము మూవీ చేశాడు, కానీ దమ్ముకి బదులుగా ఈ భద్రా మూవీ పడుంటే డెఫినెట్గా రికార్డ్స్ అనేవి వేసేవి. సో నేనైతే ఎన్టీఆర్ ఈ మూవీని ఎందుకు మిస్ చేశాడో మనకు తెలియదు, కానీ మూవీ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయ్యేది. ఫ్యాన్స్ కూడా ఒక సింహాద్రి లెవెల్లో, బృందావనం లెవెల్లో ఈ మూవీ ఉండేది. నెక్స్ట్ నెంబర్ 7 ప్రభాస్ ఒక్కడు మూవీ రిజెక్ట్ చేశాడు. ఒక్కడు మూవీ ద సేమ్ మూవీ విచ్ వాజ్ రీమేడ్ ఇన్ టు తమిళ్ యాజ్ గిల్లీ. ఎంత పెద్ద ఫినామినా మనకు తెలుసు. మహేష్ బాబుకి చాలా అంటే చాలా యాప్ట్ అయింది. అది కూడా ఒక లవ్ స్టోరీ ప్లస్ అట్ ద సేమ్ టైం ఎలివేషన్స్ ఉంటాయి, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అదే కట్అవుట్ మహేష్ బాబు లాంటి హైట్తో, ఇంకా బెటర్ ఫిజిక్తో ప్రభాస్కి ఇలాంటి మూవీ పడుంటే, ఆ కర్నూలు ఫోర్ట్ సీన్ అయితే ప్రభాస్కి పడుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఇప్పుడు అఫ్కోర్స్ ఫ్యాన్స్కి కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు ఇలా చెప్తున్నందుకు, కానీ ఈ మూవీ ప్రభాస్కి పడినా కానీ సేమ్ లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్. సో ప్రభాస్ ఈ మూవీని యాక్సెప్ట్ చేసుంటే వర్షం ఎలా ఉందో సేమ్ అలా అయ్యేది. నెక్స్ట్ నెంబర్ 6 అల్లు అర్జున్ చాలా మూవీస్ రిజెక్ట్ చేశాడు. సో దీంట్లో మనం మేజర్గా రిజెక్ట్ చేసింది, మేజర్గా వాళ్ళ కెరియర్లో నేను ఏదైతే ఇది అనవసరంగా రిజెక్ట్ చేసి ఉండాల్సింది కాదనుకున్నది అవి మాత్రమే చెప్తున్నా. సో అల్లు అర్జున్ జయం మూవీ రిజెక్ట్ చేశాడు. నితిన్ చేసిన జయం మూవీ అది చాలా పెద్ద హిట్ ఆ టైంలో, నితిన్ డెబ్యూ మూవీ. సో అలాంటి మూవీ అల్లు అర్జున్కి పడుంటే, గంగోత్రి యావరేజ్ అయింది, గంగోత్రితో పాటు ఈ మూవీ పడుంటే, ఆర్ ఆ మూవీ ప్లేస్లో ఈ మూవీ పడుంటే డెఫినెట్గా డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ కొట్టేవాడు అల్లు అర్జున్. సో ఆ మూవీలో లవ్ స్టోరీ ఉంది, యాక్టింగ్ కూడా స్కోప్ ఉంది. సో ఫస్ట్ మూవీలోనే నేను చేయగలను, నేను ఎపో కిడ్నీ కాదు, చాలా బాగా పర్ఫామ్ చేయగలను అన్న స్కోప్ ఉన్న మూవీ అది. సో జయ మూవీ అల్లు అర్జున్ చేస్తుంటే డెఫినెట్గా బాగుండేది. నితిన్ చేశాడు, పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పటికీ జయ మూవీ గురించి మాట్లాడుకుంటారు. ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఇంకో మూవీ రిజెక్ట్ చేశాడు విచ్ ఇస్ భద్రా. సో బోయపాటి శ్రీను అల్లు అర్జున్తో సరైనోడి మూవీ చేశాడు. ఎంత పెద్ద హిట్టో మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సరైనోడి మూవీ బాగుంటుందా, భద్రా మూవీ బాగుంటుందా అంటే భద్రా మూవీ ఈ లెవెల్లో ఉంటే సరైనోడి ఈ లెవెల్లో ఉంటుంది.
సో సరైనోడు మూవీ అల్లు అర్జున్కి సెట్ అయినప్పుడు ఐ హోప్ భద్రా మూవీ కూడా సెట్ అయింది. ఎందుకంటే భద్రా మూవీలో చూసినట్టయితే రవితేజ క్యారెక్టర్ కొంచెం చిలిపిగా నాటీగా కొంచెం తింగరోడ్ లాగా అలా ఆ టైప్ ఆఫ్ ఉంటుంది, వెదవలాగా బిహేవ్ చేస్తాడు, కోతి వెదవలాగా బేసికల్గా మూవీలో కూడా అంటాడు. సో అదే విధంగా అల్లు అర్జున్ కూడా కోతోడ్లాగా కొంచెం జులాయి మూవీలో కూడా. సో అల్లు అర్జున్ కూడా ఈ స్టోరీ సెట్ అయ్యేది డెఫినెట్గా, కాకపోతే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉండేది మూవీ. కానీ అల్లు అర్జున్ కూడా భద్రా మూవీ యాక్సెప్ట్ చేస్తుంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. నెంబర్ 5 ఇప్పుడు వేరే ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. నెంబర్ 5 నేను షారుఖ్ ఖాన్ని పెడతాను. షారుఖ్ ఖాన్ ఎన్నో మూవీస్ రిజెక్ట్ చేశాడు. దాంట్లో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ షారుఖ్ ఖాన్ హ్యాస్ డన్ ఈజ్ రిజెక్టింగ్ 3 Idiots అండ్ రిజెక్టింగ్ మున్నా బాయ్ MBBS. అండ్ ఈ రెండు సేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు, విచ్ ఈజ్ రాజ్ కుమార్ హిరానీ. మున్నా బాయ్ MBBS అంటే మనకు తెలుసు, తెలుగులో కూడా రీమేక్ అయింది. శంకర్ దాదా MBBS కదా, ఎంత పెద్ద హిట్టో తెలుసు. సో రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ చెప్తే షారుఖ్ ఖాన్ ఏదో కారణాల వల్ల నో అన్నాడు. ఫైనల్గా డంకీ చేశారు, కానీ అనుకునే రిజల్ట్ రాలేదని మనకు తెలుసు. కానీ షారుఖ్ ఖాన్ ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తుంటే 3 Idiots ఎంత పెద్ద హిట్ అయ్యేది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఆఫ్ కోర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్. ఆమిర్ ఖాన్ని షారుఖ్ ఖాన్ కంపేర్ చేస్తే అందరు అగ్రీ చేస్తారు షారుఖ్ ఖానే ఒక లెవెల్ హై ఉంటాడు ఆబ్వియస్లీ. కానీ షారుఖ్ ఖాన్ ఈ మూవీస్ యాక్సెప్ట్ చేస్తుంటే 3 Idiots కానీ, మున్నా బాయ్ MBBS, ఒక స్వదేశ్ లాగా, మై నేమ్ ఈజ్ ఖాన్ లాగా, వీర్ జారా లాగా ఒక పెద్ద మైల్ స్టోన్ మూవీగా మిగిలి ఉండేది. ఇప్పటికీ 3 Idiots అంటే చాలామంది వాట్స్ యువర్ ఫేవరెట్ బాలీవుడ్ మూవీ అంటే 3 Idiots అంటారు. అదైతే మామూలు మూవీ కాదు. అలాంటి మూవీ షారుఖ్ ఖాన్కి పడి ఉంటే ఇంకా డబల్ ద రికార్డ్స్, డబల్ ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుండేది డెఫినెట్గా. ఎట్ ద సేమ్ టైం మున్నా బాయ్ MBBS వాట్ ఏ కాన్సెప్ట్, అసలు అది అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్, ఎంత కామెడీగా ఉంటుంది మూవీ. సో ఆ మూవీ రిజెక్ట్ చేయడం వల్ల షారుఖ్ ఖాన్ కెరియర్కి, షారుఖ్ ఖాన్ ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు. ఏమైనా షారుఖ్ ఖాన్కి ఏమైనా ఒరిగింది అంటే లేదు, బట్ స్టిల్ ఫ్యాన్స్కి చెప్పుకోవడానికి, అతనంతలా ఫీల్ అవ్వడానికి డెఫినెట్గా 2 బెస్ట్ మూవీస్ అయి ఉండేవి ఈ రెండు. నెక్స్ట్ నెంబర్ 4 అగైన్ మన పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు చాలా మూవీస్ రిజెక్ట్ చేశారు. ఈడియట్, పోకిరి, మిరపకాయ్. సో ఈడియట్ రిజెక్ట్ చేస్తుంటే ఓకే, ఎందుకంటే ఈడియట్ మూవీ లైక్ హీరో క్యారెక్టరైజేషన్ సిమిలర్ టు బద్రీ మూవీ ఆల్రెడీ పీకేగా చేశారు. సో ఇట్స్ ఫైన్. సో ఈడియట్ని మనం పక్కన పెడితే పోకిరి ఇండస్ట్రీ హిట్, మహేష్ బాబు కెరియర్ని మార్చేసిన మూవీ పోకిరి. సో అలాంటి మూవీ పవన్ కళ్యాణ్ పడుంటే డెఫినెట్గా మూవీస్ సూట్ అయ్యేది పవన్ కళ్యాణ్కి. కానీ అలాంటి మూవీ పవన్ కళ్యాణ్ పడుంటే వేరే లెవెల్లో ఉండేది. ఫ్యాన్స్ కూడా అబ్బా ఏ మూవీరా అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ నౌ శివ, పోకిరి, అర్జున్ రెడ్డి మూవీస్ని ఎలా చెప్తారు, ఒక గేమ్ చేంజర్ మూవీస్లా చెప్తారు. సో అలాంటి మూవీ పీకేకి పడుంటే ఫ్యాన్స్ కానీ, హేటర్స్ కానీ ఒక రిమార్కబుల్ మూవీ ఉండేది, ఒక రిమార్కబుల్ థింగ్ అనేది పవన్ కళ్యాణ్కి ఉండేది. నెక్స్ట్ మిరపకాయ మూవీ హరీష్ శంకర్ డైరెక్ట్ చేసింది, రవితేజ యాక్ట్ చేశారు దీంట్లో. మిరపకాయ మూవీ లైక్ పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే పవన్ కళ్యాణ్కి తగ్గట్టు ఆ నాటీ బిహేవియర్ తోటి డెఫినెట్గా ఈ మూవీ పవన్ కళ్యాణ్ చేసినా అని హిట్ అయ్యేలాగా ఉండేది. సో మిరపకాయ మూవీ, ఎస్పెషల్లీ పోకిరి మూవీ రిజెక్ట్ చేయడం ఈజ్ లైక్ ఏ బిగ్ మిస్టేక్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత గొప్ప మూవీస్. పోకిరిని అయితే అప్పట్లో పోకిరి లెవెల్ ట్విస్ట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏదైనా పెద్ద ట్విస్ట్ ఉంటే మూవీలో పోకిరి లెవెల్ ట్విస్టా అంటాం. సో అలాంటి మూవీని ఎందుకు రిజెక్ట్ చేశారో మనకైతే తెలియదు. కానీ పోకిరి మూవీ మాత్రం చేస్తుంటే పెద్ద మైల్ స్టోన్ లాగా మిగిలి ఉండేది, నో రికార్డ్స్ బ్రేక్ అయి ఉండేవి. నెక్స్ట్ ఇప్పుడు కాలీవుడ్ గురించి మాట్లాడితే సూర్య పెద్ద మిస్టేక్ చేసింది ఏంటిదంటే, రాజమౌళి వెళ్ళి రామ్ చరణ్తో తీయాల్సిన మగధీర స్టోరీ సూర్యకి చెప్పాడు. వెళ్ళి మనం ఇలా తీద్దామంటే అప్పుడు సూర్య ఎందుకు నో అన్నాడో తెలియదు, వేరే సినిమాతో స్కెడ్యూల్ ఉందో, కాన్ఫ్లిక్ట్ అవుతుందో, లేకపోతే ఎందుకో రాజమౌళి ఏం చేసి సింహాద్రి తీశాడు, అది తీశాడు అనుకున్నాడేమో. కానీ మగధీర మూవీ రిజెక్ట్ చేసినందుకు ప్రతి హీరో ఎంతో రిగ్రెట్ అవుతారు. ఇప్పుడు ఒకవేళ సూర్య మగధీర మూవీ చేసుంటే అప్పటి నుంచి సూర్య లెవెల్ ఇంకో విధంగా ఉండేది. మగధీర మూవీ అప్పట్లోనే ఎన్నో క్రోర్స్ కలెక్ట్ చేసిన మూవీ, అది ఇండస్ట్రీ హిట్. సో అలాంటి మూవీ సూర్యకి పడుంటే డెఫినెట్గా సూర్య ఇంకో లెవెల్లో ఉండేవాడు. ఇప్పుడు మనకు తెలుసు సూర్య యాక్టింగ్ స్కిల్స్ ఎక్కడో ఉంటాయి, కానీ అతని స్టార్డమ్, అతని క్రేజ్ యాక్టింగ్ స్కిల్స్కి సంబంధం లేదు. కానీ ఇప్పుడు రాజమౌళి స్టోరీ మగధీర యాక్సెప్ట్ చేస్తుంటే డెఫినెట్గా హిట్ అయి ఉండేది. రామ్ చరణ్తో ఎంత పెద్ద హిట్ అయిందో సూర్యతో కూడా అంత పెద్ద హిట్ అయి ఉండేది. కానీ సూర్య చేయలేదు. సో డెఫినెట్గా ఐ థింక్ పెద్ద రిగ్రెట్ సూర్య లైఫ్లో ఇది, నాట్ యాక్సెప్టింగ్ మగధీర మూవీ. ద నెక్స్ట్ నెంబర్ 2 ఇంతకంటే పెద్ద రిగ్రెట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను 10-1 అనేది ఏ ఫ్లోలో వెళ్తున్నా అంటే ఫ్రమ్ మోర్ రిగ్రెట్ అనమాట. అంటే వెళ్తుంటే అరే ఎలారా ఇంత మంచి సినిమాని రిజెక్ట్ చేశారు, ఇంత పెద్ద డైరెక్టర్ని కాదన్నారని. సో ఈ సెకండ్ మూవీ కూడా అలాంటిదే. ఈ సెకండ్ మూవీ బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గురించి. హృతిక్ రోషన్ బాహుబలి మూవీని రిజెక్ట్ చేశాడు.
అగైన్ రాజమౌళి మూవీనే. ఒకవేళ రుతిక్ రోషన్ కానీ బాహుబలి మూవీ చేసుంటే, రాజమౌళి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు ఓకే చేస్తుంటే, ఇప్పుడు రుతిక్ రోషన్ ఎక్కడో ఉండేవాడు. అసలుకి షారుఖ్ ఖాన్ కంటే పైన, సల్మాన్ కంటే పైన ఉండేవాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ రుతిక్ రోషన్ అంతగా లేదు. అప్పట్లో రుతిక్ రోషన్ బాగానే ఉన్నా కానీ ఇప్పుడు రుతిక్ రోషన్ చాలా పడిపోయాడు. వార్ 2 ఫ్లాప్ వల్ల వేరే ఫ్లాప్స్ ఉన్నాయి రుతిక్ రోషన్కి. కానీ ఇమాజిన్ ఒక్కసారి బాహుబలి మూవీ యాక్సెప్ట్ చేసి బాహుబలి 1 and 2 తీసుంటే రుతిక్ రోషన్ స్టార్డమ్ ఎక్కడికి లేదో మీరు ఇమాజిన్ చేసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రభాస్ స్టార్డమ్ ఇప్పుడు ఎంతో ఉంది. ఆ స్టార్డమ్లో ఎంత రోల్ బాహుబలి మూవీకి ఉందనేది మనకు క్లియర్గా తెలుసు. అదే మూవీ రుతిక్ రోషన్ పడి ఉంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయ్యేవాడు, చాలా పెద్ద ఫ్యాండమ్ వచ్చేది. సో అన్ఫార్చునేట్లీ మనకి రీజన్స్ ఏంటో తెలియదు. అగైన్ బయట ఇండస్ట్రీ నుంచి అప్పట్లో బాలీవుడ్ వాళ్ళకి పొగరు అది ఇదని వినేవాళ్ళం. ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అప్పట్లో బాలీవుడ్ వాళ్ళు సౌత్ వాళ్ళని ఏముంది వీళ్ళతో కూడా కొలాబరేట్ చేస్తాడు అనే విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇదైతే బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను చెప్తాను. సో ఇంకా ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు ఎండ్ ద లిస్ట్ విత్ నెంబర్ వన్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవర్. ఇది ఒక చిన్న హీరోనే, పెద్ద హీరో కాదు, స్టార్ హీరో కాదు. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ విచ్ ఈస్ శర్వానంద్ అర్జున్ రెడ్డి మూవీని రిజెక్ట్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ క్లియర్గా చెప్పాడు. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా శర్వానంద్ చెప్పాడు ఇలా నేను రిజెక్ట్ చేశాను అని. సందీప్ రెడ్డి వంగ కూడా చెప్పాడు. ఎందుకు రిజెక్ట్ చేశాడు, మేబీ సమ్ అదర్ రీజన్స్, స్కెడ్యూల్ రీజన్స్ ఆర్ ఎనీ అదర్. కానీ శర్వానంద్ ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తుంటే అతని స్టార్డమ్ ఎక్కడ ఉండేది? Tier 1 హీరోలో, అట్లీస్ట్ Tier 2 హీరోల్లో ఉండేవాడు. నానితో పాటు కానీ ఇప్పుడు నాని కూడా ఆల్రెడీ Tier 1కి ఎంటర్ అవుతున్నారు. సో ఆ టాప్ హీరోస్లో ఒకటిగా శర్వానంద్ డెఫినెట్గా ఉండేవాడు. ఎందుకంటే చాలామంది స్టార్డమ్ అయిపోయింది, మన ఇండస్ట్రీలో ఓన్లీ 5-6 స్టార్స్ ఉన్నారు. నార్త్లో ఎవరున్నారు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్. తర్వాత ఇక్కడ 5-6 స్టార్స్ ఉన్నారు. కొత్త స్టార్స్ రారనుకున్న టైంలో అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంచలనం సృష్టించి తనకంటూ ఒక ఓన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇట్ వాజ్ లిటరలీ షాకింగ్. అంటే మూవీ పెద్ద హిట్ అవ్వడం, బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కన పెట్టండి, కానీ ఒక మూవీ వల్ల ఫ్యాన్ బేస్ రావడం నితిన్కి రాలేదు, రామ్కి రాలేదు, సాయిధరమ్ తేజ్కి రాలేదు, వేరే వాళ్ళకి రాని ఫ్యాండమ్ విజయ్ దేవరకొండకు ఒక అర్జున్ రెడ్డి మూవీ చేస్తే ఎంత క్రేజ్ వచ్చిందో నాకు తెలుసు. సో అలాంటి మూవీ శర్వానంద్కి పడి ఉంటే, శర్వానంద్ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, అతను ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడో మనకు తెలుసు. అలాంటి అతనికి ఈ మూవీ పడి ఉంటే, చేసుంటే ఎక్కడ ఉండే వాళ్ళు మీరే ఆలోచించండి. సో అర్జున్ రెడ్డి మూవీ చేసిన ఫినామినా 2017లో ఆగస్ట్లో ఆ మొత్తం ఇయర్లో ఇంకా గుర్తుంది, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. సో ఆ మూవీ శర్వానంద్ రిజెక్ట్ చేయడం అయితే బిగ్గెస్ట్ మార్క్ ఆన్ హిస్ కెరియర్ అని చెప్తాను. సో ఇప్పుడు రీసెంట్గా నారీ నడుము మురారి హిట్ కొట్టాడు చాలా ఇయర్స్ తర్వాత, చాలా మూవీస్ తర్వాత, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. హోప్ హీ కంటిన్యూస్ అండ్ బీ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ స్టార్. బట్ ఈ మూవీని రిజెక్ట్ చేయడం మాత్రం డెఫినెట్గా బిగ్ లెట్ డౌన్ అని నేను చెప్తాను. ఓకే, సో ఇది నా 10 మూవీస్ లిస్ట్. ఓకే, ఫ్రమ్ 10 to 1. మీకు అలా ఇంకైనా హీరోస్ ఒక మూవీని రిజెక్ట్ చేసి, అరే అనవసరంగా ఈ మూవీని రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది, పెద్ద బ్లాక్ బాస్టర్ అయి ఉండేది, వాళ్ళ కెరియర్నే చేంజ్ చేసేదని ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ సీ యూ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో.